వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్కెట్ వాచ్. యాక్చువల్గా కంటిన్యూగా 3 days నుంచి మార్కెట్ అయితే ఫాల్లో ఉన్నాయి. ఈరోజు కూడా యాజ్టీస్గా కొంచెం గ్యాప్ అంటే ఫ్లాట్గానే స్టార్ట్ అయినాయి మార్కెట్లు అయితే ఎండింగ్ మాత్రం మార్కెట్ చూస్తుంటే రెడ్ లైన్లోనే ఎండ్ అయిపోయినాయి. సెన్సెక్స్ వచ్చేసి 199 పాయింట్స్ డౌన్ అయిపోయి 75,939 దగ్గర ఎండ్ అయిపోయింది. అండ్ నిఫ్టీ 50 వచ్చేసి 102 పాయింట్స్ డౌన్ అయిపోయి 22,929 దగ్గర డౌన్ అయిపోయింది. నిఫ్టీ బ్యాంక్ అయితే 260 పాయింట్లు డౌన్ అయిపోయింది. మిడ్ క్యాప్ అయితే 1,227 పాయింట్లు డౌన్ అయిపోయింది. చూసుకుంటే -2.41% డౌన్ అయిపోయింది. యాక్చువల్గా ఈరోజు మార్కెట్ గురించి మాట్లాడడానికి మనతో పాటు మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే సార్, మార్కెట్ చూస్తే కంటిన్యూగా ట్రంప్ భయాలా, గ్లోబల్ ఎఫెక్ట్సా, Q3 రిజల్ట్సా, కారణాలు చాలా చెప్తున్నారు. కానీ 3 days నుంచి అయితే ఇన్వెస్టర్లకు చుక్కలే కనిపిస్తున్నాయి. పోర్ట్ఫోలియోలు అన్నీ రెడ్ లైన్లోకి వెళ్ళిపోయినాయి. అసలు ఏంటి సార్, అంటే మెయిన్ కారణం ఏం చెప్తారు సార్? ఓకే, ఇప్పుడు ఏంటిదంటే మన మోడీ గారు అమెరికా పర్యటన జరగటం, ట్రంప్తో కలవటం, ట్రంప్ తోటి ఏదో సఖ్యతతోటి మనకి ఫేవర్గా తీసుకొస్తారనేది ఒక వార్త. అదే మళ్ళీ ఇప్పుడు ఈ నైట్కి వచ్చేస్తున్నారు మోడీ గారు ఇండియాకి. కానీ అక్కడ అనడం ఏంటిదంటే ట్రంప్ గారు ఏదైతే ఇతర దేశాలపై ఏదైతే రెసిప్రోకల్ టారిఫ్లు ఉన్నాయో అవి ఉంటాయి, దీనికే దానికే ఏమి లేదు, మిత్రత్వమే ఈ పరస్పర ఏవైతే టారిఫ్లు ఉన్నాయో అవన్నీ ఓకే అంటే అలానే ఫాలో అవుతుంది తప్ప ఫ్రెండ్షిప్ అని అనడం జరిగింది. అంటే అక్కడ దాంతో మన మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపించడం జరిగింది. దాంతో ఈ వాణిజ్య యుద్ధ భయాలు అంటారు, అంటే యుద్ధాలు దేశాలు కొట్టుకోవడం వేరు, వాణిజ్య యుద్ధాలు అంటారు వీటిని. ఈ వాణిజ్య యుద్ధ భయాలతోటి అంటే ఈ టారిఫ్లతోటి, సుంకాలతోటి ఏదైతే దేశాలకి ఉందో ఆ భయంతో మార్కెట్లు భారీ నష్టాల్లోకి పోవటం, సుమారుగా 700 పాయింట్లు పోయి మళ్ళీ కొంచెం రికవరీ అయ్యి చివరికి 199 పాయింట్లు మైనస్లోనే క్లోజ్ అవడం జరిగింది. అయితే మనం చూడవలసింది ఏంటిది అంటే సెంటిమెంట్ అంటాం. అంటే సెంటిమెంట్ అంటే ఏంటిది అంటే ఒక ప్యానిక్లోకి వెళ్ళిపోవటం. అంటే ఇక మార్కెట్ ఇప్పుడు ట్రంప్ వచ్చేంత వరకు బాగానే వచ్చిండు, అంత జరిగింది. మళ్ళీ ట్రంప్ వచ్చిన అంటే బడ్జెట్ తర్వాత పాజిటివ్ వస్తుంది అన్నారు, తర్వాత ట్రంప్ అండ్ మోడీ మీటింగ్ తర్వాత పాజిటివ్ అన్నారు. కాకపోతే అలాంటి వైబ్స్ అయితే ఏం కనిపించట్లేదు సార్. రైట్ ఇప్పుడు అదే ఇప్పుడు ఏంటిది, ఢిల్లీ రిజల్ట్స్ వచ్చినాయి, ఎలక్షన్స్, ఎన్డీఏ వచ్చింది కాబట్టి పాజిటివ్. వడ్డీ రేట్లు పావులా తగ్గించారు 5 సంవత్సరాల్లో, అది పాజిటివే. అయితే ఇప్పుడు మిత్రదేశం అయినా కానీ ఈ పరస్పర పన్నుల విషయంలో వెనక్కి తగ్గబోనని ట్రంప్ సున్నితంగా మోడీ గారికి చెప్పడం జరిగింది. దాంతో మన మార్కెట్లు మళ్ళీ పడటం జరిగింది. అది వీటితో పాటు మెయిన్ ఇంకొకటి, ఈ ఎఫ్ఐఐలు కంటిన్యూగా అమ్ముతూనే వచ్చిర్రు అనమాట ఇప్పటి వరకు. అది మెయిన్. తర్వాత డాలర్ విలువ పడిపోవటం, అమెరికా ఏవైతే బాండ్ రాబళ్ళు, అంటే ఇవన్నీ తోటి మన యొక్క ఇంకొకటి థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ రావటం, ఈ థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా అంతగా ఫేవర్గా లేకపోవటం, వీటన్నిటితోటి మన మార్కెట్లు కంటిన్యూగా ఫాలో అవటం జరిగింది. అయితే ఇవన్నీ ఏదైతే ఉన్నాయో సార్, ఈ ఎఫ్ఐఐ సెల్లింగ్స్ అంటే బై వైపు మొగ్గు చూపే అవకాశం లేదా? పాజిటివ్ ట్రెండ్స్ మనకు కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే వాళ్ళు ఏమీ అలా లేదు. కంటిన్యూగా వాళ్ళు మాత్రం ఎఫ్ఐఐలు అమ్ముతూనే వచ్చారు. ఈ రోజు కూడా అమ్మే ఉండవచ్చు. ఎందుకోసం అంటే వాళ్ళు ఏ ఒక్క రోజు కూడా వాళ్ళు బైలో లేరు. 24,888.74 కోట్లు నిన్నటి వరకు సెల్లింగ్ లో ఉన్నారు. అయితే మన డిఐఎల్ కొంటూనే ఉన్నారు. 21,655.20 కోట్లు కొన్నారు నిన్నటి వరకు. ఈరోజు ఇంకా అప్డేట్ కాలేదు. అయితే ఒక్క రోజు మాత్రం వాళ్ళు బైలోకి వచ్చారు, February 4th నాడే. ఇక తర్వాత ఎప్పుడు కూడా లేరు. కంటిన్యూగా వాళ్ళు మాత్రం అమ్ముతూనే వచ్చారు. కాబట్టి మనము ఇక గమనించాల్సింది ఏంటిదంటే వాళ్ళు బైలోకి వస్తే తప్ప మన మార్కెట్లు అంతగా ఇక ఇప్పట్లో అనేది లేదు. కాకపోతే ఇంకోటి ఏంటిదంటే ఎఫ్ఐఐలు ఎప్పుడైతే బైలోకి వస్తారో అప్పుడు, అంటే ఉదాహరణకి ఇప్పుడు 3 నెలలు 4 నెలల నుంచి అనమాట, అంటే కంటిన్యూగా వాళ్ళు ఎవరైతే ఉదాహరణకి ఎఫ్ఐఐలు ఎంతైతే అమ్ముతూ వచ్చిర్రో దాన్ని బట్టి మళ్ళీ మార్కెట్లు రికవరీ అవ్వటం అనేది ఉంటుంది. ఇంకొకటి థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ అంతా మార్కెట్కి అనుకూలంగా లేవు అనేది ఇంకొక రీజన్. సార్, ఈరోజు కీ ఇండిసెస్ చూసుకుంటే ఒక్క ఇండియా విక్స్ గ్రీన్లో తప్ప ఏ ఒక్కటి కూడా అసలు ఫ్లాట్గా లేదు. మొత్తం కంప్లీట్ రెడ్ సార్, రెడ్ జోన్ అసలు. అవును అంటే ఇన్వెస్టర్ల పరిస్థితి ఏంటి సార్? ఇన్వెస్టర్ బ్లడ్ బాత్ ఏం, దానికంటే ఎక్కువ వాటి యూజ్ చేయాలి. ఇంకోటి చూసుకుంటే ముఖ్యంగా
స్మాల్ అండ్ మిడ్ క్యాప్లు బాగా డౌన్ ట్రెండ్లో ఉన్నాయి సార్. అంటే ఎక్కువ ఎందుకు లార్జ్ క్యాప్లు బాగానే ఉన్నాయి, ఎందుకోసం? స్మాల్ క్యాప్ 10% పడ్డది. మామూలుగా అన్ని నియర్లీ 10%, మిడ్ క్యాప్లని స్మాల్ క్యాప్లని అన్ని 9% అబోనే ఉన్నాయి. ఏది మైనస్లోనే. బిఎస్సి అనుకోండి, రియాలిటీ అనుకోండి, మీడియా ప్రతిదీ కూడా 9% అబోనే ఫాలో అవడం జరిగింది ఈ వీక్లో. ఇక మంత్ విషయంలోకి వచ్చేటప్పటికి మంత్ విషయంలో కూడా ఫాల్లోనే ఉన్నాయి కంటిన్యూగా. మంత్లో కూడా అబౌ 10%లోనే అన్ని మైనస్లోనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇదంతా ఏంటంటే ఇన్వెస్టర్స్కి ఒక సెంటిమెంట్ కిందికి వస్తుంది, ప్యానిక్ అవ్వటం అంటారు. ఇక మరి వెయిట్ చేయడం తప్ప మనం ఏం లేదు. ఇంకా ఒకటి పాజిటివ్ వైబ్స్, అంటే పాజిటివ్ ట్రెండ్ వచ్చే వైబ్స్ అయితే ఏం కనిపించట్లేదు సార్ ఇప్పుడు లేదు. ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ వీళ్ళు తీసుకోవడం, అంటే ప్రభుత్వం ఏదో ఒక ఫైనాన్స్ మినిస్టర్ వాళ్ళు ఏదో ఒకటి దీనికోసం చర్యలు తీసుకోవటం, దీనికి ఏదైనా సపోర్ట్ చేయటం. ఇదొకటే కాదు, అన్ని దేశాల్లో కూడా ఇదే సిచ్యువేషన్. మన భారతదేశం, మన మార్కెట్లే కాదు, మిగిలినవి కూడా అలానే ఉన్నాయి. కాబట్టి కొంతకాలం వెయిట్ చేయటం తప్ప ఏమీ లేదు. ఇక మనం అంటే అబ్జర్వ్ చేయటమే. అంటే పోర్ట్ఫోలియోలు అన్ని మైనస్లో అయినాయి సార్, వాళ్ళు ఏం చేయాలి ప్రజెంట్? మైనస్లో ఉన్నాయి. ఇక వాళ్ళు ప్యానిక్ అయ్యి అమ్మకూడదు. అమ్మితే మాత్రం మళ్ళీ అంటే మళ్ళీ పెరిగినప్పుడు మన దగ్గర ఉండవు కాబట్టి లాస్ బుక్ చేయాల్సి వస్తుంది. అయితే బ్రేక్ ఈవెన్ ఉన్న వాళ్ళు కూడా కాకపోతే ఎగ్జిట్ అవ్వచ్చు. అయితే ఒక్కటి చేయొచ్చు, ఇన్వెస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పోర్ట్ఫోలియో మొత్తం కూడా అంటే థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్, యాన్యువల్ రిజల్ట్స్, బడ్జెట్లో ఏవైతే ఉన్నాయో, ఏ కంపెనీలు రిజల్ట్స్ బాగున్నాయో అవి ఉంచుకొని, రిజల్ట్స్ బాగలేని కంపెనీలని అమ్మేసుకొని ఆ షేర్లని మళ్ళీ ఈ షేర్లు కొనుక్కోవాలి. అంటే స్విచ్ ఓవర్ అవటం అంటాం. లార్జ్ క్యాప్ కొనాలమంటారా? లార్జ్ క్యాప్ కానీ మిడ్ క్యాప్ కానీ వాళ్ళ దగ్గర ఉన్న పోర్ట్ఫోలియోలో ఏ కంపెనీలు ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లు తీయాలి. థర్డ్ క్వార్టర్, యాన్యువల్కి టీటీఎం అంటాం. అంటే ఈ రిజల్ట్స్ కనుక బాగున్నాయో ఉంచుకొని, ఏది మార్కెట్ తగ్గినా కానీ, మార్కెట్ ఇప్పుడు బాగలేనివి కూడా తగ్గుతాయి, బాగున్నాయి తగ్గుతాయి, బాగలేని తగ్గుతాయి. ఈ బాగలేని తగ్గినవి ఏవైతే ఉన్నాయో అవి అవసరమైతే క్లోజ్ చేసుకొని ఆ పైసలతోటి బాగున్న కంపెనీలు కూడా తగ్గినాయి కాబట్టి ఆ బాగున్న కంపెనీల్లోకి ఈ పైసల్ని స్విచ్ ఓవర్ అవటం అనమాట. అంటే మార్కెట్ పెరిగినప్పుడు బాగున్న కంపెనీలు తొందరగా పెరుగుతాయి, ఈ బాగలేని కంపెనీలు మార్కెట్ పెరిగినా కానీ పెద్దగా పెరగవు అనమాట. అది గమనించాలి మనం. సార్ మండే ఎలా ఉండబోతుంది సార్ మార్కెట్? మండేది ఇప్పుడు తెలవదు, ఎందుకంటే ఈ రోజు రాత్రికి అమెరికా మార్కెట్లు క్లోజ్ అవ్వాలి, యూరోప్ మార్కెట్లు క్లోజ్ అవ్వాలి. అంటే ఇప్పుడు యూరోప్ మార్కెట్లు నడుస్తూ ఉంటాయి, ఇవి నైట్ ఎలా క్లోజ్ అవుతాయి అనేది దాన్ని బట్టి రేపు మళ్ళీ అమెరికా మార్కెట్లు ఈ రోజు రాత్రికి ఎలా ఓపెన్ అవుతున్నాయి, తెల్లవారుజామున ఎలా క్లోజ్ అవుతుంది అనేది మనకి ఇప్పుడు తెలియదు, మండే మార్నింగే తెలుస్తుంది. ఎందుకోసం అంటే ఏవైతే గ్లోబల్ మార్కెట్స్ ఉంటాయో దాన్ని ఫాలో అవుతాం మనం. అయితే ఇప్పుడు ఈ మధ్యకాలంలో అట్లా లేదు. గ్లోబల్ మార్కెట్లు బాగున్నా, ఇప్పుడు ఉదాహరణకి రాత్రి గ్లోబల్ మార్కెట్లు బాగానే ఉన్నాయి, అంటే S&P, నాస్డాక్ బాగానే ఉంది. ఇప్పుడు అసలు మనకు సంబంధం లేదు. ఇంకొకటి కూడా మీరు అన్నట్లు యూరోప్ మార్కెట్లు ఉన్నాయి, అవి కొంచెమే పడ్డాయి కానీ మనం ఎక్కువ పడుతున్నాయి. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు హ్యాంగ్సంగ్ ఉంది, హాంకాంగ్, అది పెరిగింది, వాళ్ళ 3.5% పెరిగింది. ఇప్పుడు మిగిలినవి కూడా షాంఘాయ్, చైనా కూడా బాగానే ఉంది 0.4, జకర్తా బాగానే ఉంది, కోస్పి బాగానే ఉంది, కానీ మంది ఎక్కువ పడ్డది మన మార్కెట్లో వచ్చేటప్పటికి. ఇవన్నీ కూడా మనము చూడాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు అన్ని మిస్ మ్యాచ్ అవుతున్నాయి. ఇప్పుడు వరల్డ్ మార్కెట్లు పాజిటివ్ ఉన్నా, మనకి నిఫ్టీ పాజిటివ్ ఉంటే, మళ్ళీ ఓపెనింగ్ ఇవాళైతే ఓపెనింగ్ బాగానే ఉంది, మంచిగా పెరిగేటట్టే ఉంది, పెరిగింది అనుకున్నారు. ఇంకా ఏమైంది, ఇప్పుడు మోడీ గారు అమెరికా పోయిండు, ట్రంప్తో మాట్లాడిండు, అక్రమ వలసదారులకు మేము కూడా ఏం లేదు, మేము వాళ్ళని పంపించేస్తామని వాళ్ళు అనగానే మంచిగా పంపండి, అక్రమ వలసదారులు ఎవరైతే ఇండియాకు ఉన్నారో వాళ్ళు, అంటే వాళ్ళు పేదరికం ఎన్నో లేకపోతే ఏదో సంపాదించుకుందాము, మంచిగా ఉందాం అనే ఉద్దేశంతో వాళ్ళు ఈ మధ్య మీడియేటర్లతోటి పోవటం జరిగింది తప్ప వాళ్ళందరినీ మేము కూడా ఏమి ఎంకరేజ్ చేయము, మళ్ళీ మా ఇండియాకి తీసుకుపోతాము అని మన మోడీ గారు ట్రంప్ గారికి చెప్పడం జరిగింది. అయినా కానీ మళ్ళీ ఏవో కొన్ని డీల్స్ జరిగినాయి అన్నారు, కానీ ఈ విషయంలో మాత్రం ఆయన సుముఖత లేడు. ఏది ఈ పరస్పర పన్నుల విషయంలో ట్రంప్ గారు అక్కకే ఇది లెక్కే అన్నాడు అనమాట. అంటే ఏంది, ఫ్రెండ్షిప్పే, మిత్రత్వమే, ఈ పన్నులు అన్నాడు. అనేటప్పటికి అక్కడ మన మార్కెట్లు ఫాలో అవడం జరిగింది అనమాట. ఈ టారిఫ్లు ఏవైతే ఉన్నాయో మేమేమి తగ్గించేది లేదు అని నిర్మోహమాటంగా ఆయన చెప్పడంతో మన మార్కెట్లు జీర్ణించుకోలేకపోతున్నాయి. అట్లా అదొకటి. ఇక మరి ఎప్పటి వరకు ఏంటిది అనేది ఇవన్నీ కొన్నాళ్ళు పోతే తప్ప మనకి ఇంకా మార్కెట్లో ఐడియా రాదు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే
ఒకటి సెంటిమెంట్ అనుకోండి, ఒక విధంగా ఎఫ్ఐలు కంటిన్యూగా అమ్మటం, తర్వాత ఈ మధ్య కాలంలో ఎవరైతే ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ కానీ ఆప్షన్ చేసిన వాళ్ళు ఏ విధంగా చూసినా కూడా అంటే ఇన్వెస్టర్స్ లాంగ్ టర్మ్ లేదు, షార్ట్ టర్మ్ లేదు, ఇంట్రాడే లేదు, అందరూ కూడా లాస్లోనే ఉన్నారు. ఇక రోజు రోజు డేటా పెరిగిపోతుంది, ఇన్ని లక్షల కోట్లు ఆవిరైపోయినాయి, ఇన్ని లక్షల కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ తగ్గిపోయిందని మనం వింటూనే ఉన్నాం. మళ్ళీ ఈ రోజు కూడా మళ్ళీ ఇన్ని లక్షల కోట్లు అయిపోయినాయి అని చెప్పేసి వింటుంటాం అనమాట. ఇది మెయిన్ టారిఫ్ Okay. భయాలే మెయిన్ న్యూస్ అన్నమాట. అది Okay, మనం sir. గమనించాలి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఇది మార్కెట్లో అయితే కంటిన్యూగా థర్డ్ డే కూడా రిజల్ట్స్ అయితే అంత మంచిగా అందించలేదు. ట్రంప్ యొక్క టారిఫ్లు, ఆ తర్వాత రెసిప్రోకల్ ట్యాక్స్ అని మరొకటి కంటిన్యూగా ట్రంప్ అయితే కంటిన్యూగా ట్రేడ్ వార్కి అయితే ఒకటి సంకేతాలు ఇస్తున్నట్టు అనిపిస్తుంది. సో ఇన్వెస్టర్లు కూడా పెద్దగా మొగ్గు చూపించడం లేదు ఇన్వెస్ట్మెంట్ కోసము, అండ్ ఎఫ్ఐఎల్ సెల్లింగ్ అయితే భారీగా జరుగుతున్నాయి. సో ఇవన్నీ గ్లోబల్ ఎఫెక్ట్స్, లోకల్ ఎఫెక్ట్స్, Q3 రిజల్ట్స్, ఇవన్నీ కారణాలతోనైతే మార్కెట్ అయితే ఊహించినంతగా బడ్జెట్ తర్వాత బాగుంటుంది అనుకున్నారు, కానీ ఎలాంటి పాజిటివ్ వైబ్స్ అయితే కనిపించట్లేదు. చూద్దాం మండే నుంచి ఏమన్నా మంచి పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయేమో. వెయిట్ అండ్ సీ. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.